పాపా పొద్దు నుంచి ఏమీ తినలేదు, ఏమన్నా తీసుకురమ్మంటావా? నాకు ఆకలిగా లేదు. నీకు ఆకలిగా ఉంటే వెళ్ళి తీసుకురా. మనసు బాగాలేకపోతే ఆకలి చచ్చిపోద్దంటారు, నిజమేనేమో. నాకు కూడా ఆకలిగా లేదు. సర్లే, ఈ రాత్రి గీడ పడుకొని రేపేదో ఒక ఇల్లు చూసుకుందాం. ఇది తలకింద పెట్టుకో పాపా. నువ్వు కూడా పడుకో. గుట్టుగా ఇంట్లో ఉండేది పాప, నా వల్ల ఇట్టంతా కష్టపడతా ఉండదు. చిరంజీవి, ఇంకా పడుకోలేదా? ఒంటరిగా నువ్వు పడుకొని ఉండవు కదా పాప, అందుకే నేను కూర్చొని ఉంటాను. నా కోసం మేలుకొని ఉంటావా? వద్దు, పడుకో. 2 రోజుల నుంచి సరిగ్గా నిద్ర కూడా లేదు నీకు. లేదులే పాప, నువ్వు పడుకో. నాకు నిద్ర రావడం లేదు. ఎందుకు నిద్ర రాదు? ప్రశాంతంగా నిద్రపోతేనే. రేపు మనకి చాలా పనుంది. ఊరంతా తిరగాలి, ఏదో ఒక ఇల్లు వెతుక్కోవాలి. పడుకో చిరంజీవి. ఒకరికి ఒకరై ఉంటుంటే, ఒకటిగా ముందుకు వెళుతుంటే, అడిగినవన్నీ ఇస్తుంటే, అవసరమే తీరుస్తుంటే ప్రేమంటారా కాదంటారా?